అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయంలో కొన్ని విషయాలు మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తాయి. మన నమ్మకాల్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తాయి. సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన, ఇంకా చెప్పాలంటే కాస్త రహస్యమైన విషయం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే పంచకన్యల కథ. ఈ శ్లోకం చాలామందికి తెలిసే ఉంటుంది. దీనర్థమేంటంటే అహల్య, ద్రౌపది, సీత, తార ఇంకా మండోదరి ఈ 5గురి పేర్లని రోజూ తలుచుకుంటే చాలు, ఎంత పెద్ద పాపాలైనా సరే తొలగిపోతాయని ఒక బలమైన నమ్మకం. ఇది చాలా పెద్ద మాట కదూ? అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ 5గురు మహిళల జీవితాల్ని మనమొక్కసారి గమనిస్తే, మనం మామూలుగా పవిత్రత అని దేన్నైతే అనుకుంటామో ఆ లెక్కలోకి వీళ్ళు సరిపోరు. వాళ్ల జీవితాలు ఎన్నో కష్టాలతో, కొన్నిసార్లు సమాజం ఒప్పుకోలేని సంఘటనలతో నిండి ఉన్నాయి. మరలాంటప్పుడు వీళ్లనంత పవిత్రమైన కన్యలుగా ఎందుకు గౌరవిస్తున్నాం? ఈ రహస్యం వెనుక ఉన్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన ప్రయాణాన్ని అహల్య కథతో మొదలుపెడదాం. అసలు పవిత్రత అంటే ఏంటో ఆమె కథ మనకొక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అహల్య కథ మనందరికీ దాదాపుగా తెలుసు. ఆమె ఒక గొప్ప మహర్షి అయిన గౌతముని భార్య. కాని దేవతల రాజైన ఇంద్రుడు మారువేషంలో వచ్చి ఆమెను మోసం చేస్తాడు. పాపం, ఆమె తప్పు లేకపోయినా శాపానికి గురై ఒక రాయిగా మారిపోతుంది. ఎన్నో ఏళ్ల తర్వాత శ్రీరాముడి పాదధూళి సోకినప్పుడు ఆమెకు శాప విమోచనం కలుగుతుంది. చూడండి, ఆమె జీవితంలో బయటనుంచి చూస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు! అహల్యా కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. చుట్టూ మన ప్రమేయం లేకుండా ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఒకరి మనసులో ఉండే పవిత్రత మాత్రం చెక్కుచెదరదు. నిజమైన పవిత్రత అనేది పరిస్థితుల్లో కాదు, మనస్సులో ఉంటుంది. ఇక అహల్య తర్వాత మనం చూడాల్సింది ద్రౌపది గురించి. ఆమె జీవితం మనకు మరో రకమైన సవాళ్లను, అస్సలు చెదరని విశ్వాసాన్ని చూపిస్తోంది. ద్రౌపది 5గురు పాండవులకు భార్య. అంటే ఆ కాలంలోనే ఇది చాలా విచిత్రమైన విషయం. ఆమె జీవితం మొత్తం ఒక ధర్మ పోరాటంలా సాగింది. నిండు సభలో ఆమెకు ఘోరమైన అవమానం జరుగుతుంటే అందరూ తలదించుకుని మౌనంగా చూస్తున్నారు. అప్పుడామె ఎవర్నీ నమ్మకుండా కేవలం భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆమె పిలుపు విని శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను కాపాడాడు. ద్రౌపది జీవితం మనకిచ్చే సందేశం ఇదే. ఎంత కష్టంలో ఉన్నా మనకు అచంచలమైన నమ్మకం ఉంటే దైవశక్తి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఆమె జీవితం దీనికి ఒక గొప్ప ఉదాహరణ. ఇప్పుడు సీతమ్మ గురించి మాట్లాడుకుందాం. ఆమె పేరు వినగానే మనకు పవిత్రత గుర్తొస్తుంది. కాని ఆమె కథలో అంతకంటే లోతైన అర్థం దాగి ఉంది. ఆలోచించండి, రావణుడు ఆమెను అపహరించి లంకలో బంధించాడు. కాని ఆమె మనసు మాత్రం ఎప్పుడూ రాముడి దగ్గరే ఉంది. అంత కష్టపడి తిరిగి వచ్చాక ఆమె అగ్నిపరీక్షనెదుర్కోవాల్సొచ్చింది. ఆ తర్వాత కూడా అడవుల్లో ఎన్నో కష్టాలనుభవించింది. ఇన్ని జరిగినా, ఇన్ని అన్యాయాలు ఎదురైనా ఆమె తన ధర్మాన్ని, తన ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. ఇది ఆమె జీవితం నుంచి మనం గ్రహించాల్సిన అద్భుతమైన సూత్రం. ఒక మనిషి విలువ వాళ్లు ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల నిర్ణయించబడదు. ఆ పరిస్థితుల్లో వాళ్లు ఎంత ధైర్యంగా, ఎంత ధర్మబద్ధంగా నిలబడ్డారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదే సీతమ్మ మనకు నేర్పిన పాఠం. సరే, ఇప్పుడు చివరి ఇద్దరి దగ్గరికి వద్దాం. తార మరియు మండోదరి. వీరిద్దరి కథల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా వివేకంతో, ధర్మంతో మెలగడం. ఒక పక్క తారను చూస్తే ఆమె చాలా తెలివైనది, వివేకవంతురాలు. వాలి భార్యగా, ఆ తర్వాత సుగ్రీవుని భార్యగా ఆమె జీవితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కాని ఆమె తీసుకున్న ప్రతి నిర్ణయం ధర్మానికి కట్టుబడి వివేకంతో తీసుకున్నదే. ఇక మరోపక్క మండోదరి, రావణుడి భార్య. తన భర్త చేస్తున్నది అధర్మమని ఆమెకు తెలుసు. అందుకే పదే పదే హెచ్చరించింది. అతను వినకపోయినా ఆమె మాత్రం తన ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు. సో ఈ 5గురు మహిళల కథలు విన్నాక మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. అసలు నిజమైన పవిత్రత అంటే ఏంటి? దీనికి సమాధానం మనల్ని కొంచెం ఆశ్చర్యపరచచ్చు. పంచకన్యల వెనక ఉన్న అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే ఈ నిర్వచనం చాలా ముఖ్యం. పవిత్రత అంటే ఏ తప్పులు చెయ్యకుండా, ఎలాంటి మచ్చలేకుండా బతకడం కాదు. జీవితంలో ఎన్నో కష్టాలు, గందరగోళాలు, తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటి మధ్యలో కూడా
ధర్మాన్ని, మనస్సాక్షిని వదలకుండా బతకడమే నిజమైన అంతరంగ పవిత్రత. అందుకే ఈ పంచకన్యలను మనం గౌరవించేది వాళ్ళు ఎలాంటి తప్పులు చేయని పరిపూర్ణమైన జీవితం గడిపారని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు పడ్డా తమ అంతరాత్మను, తమ ధర్మాన్ని వాళ్ళు ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే వాళ్ళు పూజ్యనీయులయ్యారు. ఇది కేవలం పురాణాల్లోనే ఒక కథ కాదు, ఇది ఒక సత్యం. మన జీవితాల్లో కూడా ఇలాంటి సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో మన అంతరంగ బలాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవడమే మనల్ని మనం నిలబెట్టుకోవడం అన్నమాట. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒక వ్యక్తి యొక్క నిజమైన విలువను ఏది నిర్ణయిస్తుంది? వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులా, లేక ఆ పరిస్థితుల్లో వాళ్ళు నిలబెట్టుకున్న వ్యక్తిత్వమా? దీని గురించి ఆలోచించండి. ఓం శాంతిః శాంతిః శాంతిః.